మనకి ఇరాన్ దూరం, అమెరికా ఇంకా దూరం. వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతోంది, కానీ దాని ఎఫెక్ట్ మన వంటగదిలో కనిపిస్తోంది. బిర్యానీ కుండ దగ్గర మొదలైన ఆందోళన ఇప్పుడు దేశం మొత్తం వినిపిస్తోంది. కమర్షియల్ ఎల్పిజి లేక బిర్యానీ స్టవ్లు చల్లారిపోయాయి. ప్రశ్న ఒకటే, అక్కడి యుద్ధం ఇక్కడి వంటింటిని ఎందుకు కుదిపేస్తోంది? నిజంగానే గ్యాస్ కొరత ఉందా, లేక పానిక్ని క్యాష్ చేసుకుంటున్న మాఫియా మార్కెటా ఇది? ఇరాన్లో యుద్ధమేమో గానీ మన దేశాన్ని ఏకంగా 50 ఏళ్ల వెనక్కు తీసుకెళ్లిపోయింది. గ్యాస్ మంటలతో పొగ లేకుండా హాయిగా వంటలు చేసుకునే మహిళామణులు గొట్టాలతో పొగతో యుద్ధం చేయాల్సిన రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే హోటల్స్ లో కట్టెలు పొయ్యిలతో కుస్తీ పడుతున్నారు. ఇప్పుడు బొగ్గు బంగారమైంది, కట్టెలు కనకవర్షం కురిపిస్తున్నాయి. చాలా రెస్టారెంట్స్ లో నో మీల్స్, నో దోశ, స్టీమ్ ఇడ్లీ, టీ, కాఫీలు తప్ప 5 స్టార్ హోటల్స్ కూడా చివరకు కాకా హోటల్స్ లా టీ కాఫీల రేంజ్ కు పడిపోతున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ ఆఫీసులో భోజనం బంద్ అయింది. ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్ లో లాయర్లకు ఆహారం లేకపోవడంతో కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయోధ్యలో అన్నప్రసాదం పూర్తిగా నిలిపేశారు. రైళ్లలో ఐఆర్సీటీసీ ఫుడ్ మెనూపై భారీ కోత విధించింది. ఇలా ఒకటేంటి, దేశవ్యాప్తంగా అన్ని ఇలాంటి చిత్రాలే కనిపిస్తున్నాయి. గ్యాస్ అంటే కేవలం సిలిండర్ కాదు, అదొక చైన్. ఆ చైన్ లో సముద్రం, నౌక, పోర్టు, రిఫైనరీ, డిస్ట్రిబ్యూషన్, చివరకు మన కిచెన్ కూడా ఉంది. ఇందులో ఏ ఒక్కటి తెగినా టోటల్ చైనే డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఆ చైన్ తెగిపోయింది. ఫలితం కిచెన్ లో కడాయి ఖాళీ అయింది. ఎక్కడికక్కడ గ్యాస్ కోసం క్యూలైంది. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సంక్షోభం మరింత ముదిరింది. తమిళనాడులోని శివగంగలో మహిళలు హైవేపై నిరసన చేపట్టారు. రోడ్లపై సిలిండర్లు పెట్టి నిరసన తెలిపారు. వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో రెస్టారెంట్ రంగం విలువ లక్షల కోట్లు. రోజు కోట్లాది మంది తినే ఆహారానికి ఇప్పుడు బ్రేకులు పడ్డాయి. చాట్ స్టాల్ నుంచి స్టార్ హోటల్ వరకు నడవాలంటే కావాల్సింది ఒకే ఇంధనం, అదే ఎల్పిజి. ఇప్పుడు ఆ ఇంధనం కొరతను క్యాష్ చేసుకునేందుకు బ్లాక్ మార్కెట్ కోరలు చాచింది. నిజంగా గ్యాస్ కొరత లేదని కేంద్రం పదే పదే చెప్తోంది. అయినా సరే పబ్లిక్ పానిక్ ను సొమ్ము చేసుకునేందుకు దోపిడీ ముఠా రంగంలోకి దిగింది. ఇప్పటికే విశాఖలో కమర్షియల్ గ్యాస్ ధర 3,000కు పైగా బ్లాక్ మార్కెట్ లో పలుకుతోంది. ఇలాగే కొనసాగితే 5,000కు పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు హోటల్స్ నిర్వాహకులు. హైదరాబాద్ పిస్తా హోటల్లో సాధారణ రోజుల్లో 756 ఐటమ్స్ తో మెనూ ఉండేది. కానీ గ్యాస్ కొరత కారణంగా 750 ఐటమ్స్ ను కట్ చేసి కేవలం 6 వంటలనే మెనూలో చేర్చింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ 6 ఐటమ్స్ కూడా కట్టెల పొయ్యిలోనే వండాల్సిన దుస్థితి. దీంతో సరైన వంటలు లేకపోవడంతో భోజన ప్రియులంతా హలీం కోసం ఎగబడ్డారు. होटल इंडस्ट्री के लिए लाइफलाइन है उसकी, तो उसके लिए जो है बहुत ज़रूरी है. तो तकरीबन परेशान है, बहुत सारे होटल्स बंद है अभी, और हम खुद परेशान है कि क्या करना चाहिए, कैसा करना चाहिए. और जो लकड़ी पे जो बनता है, जो ऊँट पे बनता, वो तो जो है बिरयानी वगैरह थोड़े आइटम बन सकते हैं. जैसा हमारे पास पिस्ता हाउस में जो 756 आइटम्स बनते हैं हमारे पास, जिसमें बेकरी है, बेकरी में है अपने स्नैक्स है, मिठाई है, ये पूरे आइटम्स हैं. तो 756 के आइटम नहीं बन रहे हैं हमारे पास. अब सिर्फ जो है 6-7 आइटम बन रहे हैं. ఇప్పుడు కట్టెలకు బొగ్గుకు గిరాకీ పెరిగింది. ఒకప్పుడు 8 రూపాయలు ఉన్న కిలో కట్టెలు ఇప్పుడు 15 రూపాయలకు పెరిగింది. హలీం, బిర్యానీ హోటల్స్ వాళ్ళే ఎక్కువగా ఈ కట్టెలు తీసుకెళ్తున్నారు. చిన్న చిట్కా ఏదైతే హోటల్స్ ఉన్నారో వాళ్ళకి కట్టెలు కూడా మేము అమ్మే పరిస్థితులు లేము. ఎందుకంటే పెద్ద హోటల్స్ వాళ్ళే పూర్తిగా ట్రక్కులే తీసుకుంటున్నారు. కాబట్టి చిన్న హోటల్ వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం అనేసి ఒక పక్క వ్యాపారస్తులు చెప్పొస్తున్నారు. మరో పక్క రాబోయే 2-3 రోజుల్లో ఏ విధంగా హైదరాబాద్లో బిర్యానీ హోటల్స్ ప్రభావం ఉంటుందో ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. కెమెరామెన్ అంజీతో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్. ఒకప్పుడు కట్టెల పొగ నుంచి తప్పించుకోవాలని గ్యాస్ తీసుకొచ్చాం. ఇప్పుడు గ్యాస్ లేక మళ్ళీ కట్టెలే కావాల్సిన పరిస్థితి. కాలచక్రం గిర్రున తిరిగి మళ్ళీ మొదటి స్టేజ్ కు చేరినట్లయింది.